అంతకంటే ఎక్కువ ఆశించడం అనేది సరైంది కాదు. యా దేవి గారు, అంటే మీరు ఒక యాక్టివిస్ట్, సో ఇప్పుడు తీర్పులు అవన్నీ పక్కన పెడితే సమాజంలో ఈ కేసుని చూశారు జనాలు, సో ఎన్ని ఫ్యామిలీస్ కొలాప్స్ అయ్యాయి అనేది చూశారు. సో దీని నుంచి ఏమైనా మెసేజ్ వెళ్తుంది అనుకోవచ్చా ఇప్పటికి? అంటే యాక్చువల్ గా చదువుకున్న వాళ్ళు ఇట్లా ఆలోచించరు, ఇవన్నీ పట్టించుకోరు అంటూ ఉంటారు. సో దీని నుంచి చదువుకున్న వాళ్ళు పట్టించుకోకపోతే యూనివర్సిటీలన్నీ అగ్రహారాలుగా ఎట్లా మారుతున్నాయనే ప్రశ్న వస్తుంది. అందుకని చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు అని పెట్టకండి. నన్ను అడిగితే చదువుకున్న వాళ్ళకే ఇట్లాంటి మూర్ఖత్వాలు ఎక్కువగా పెరిగినాయి ఈ మధ్య. జాతకాలు వీటితో పాటుగా కులము మతము ఇవి బాగా పెరిగింది చదువుకున్న వాళ్ళలోనే. ఇంకా చదువు రాని వాళ్లే బెటర్ అనిపించే పరిస్థితిలో ఉన్నారు. ఓకే, రెండోది ఇవి ఎందుకు జరుగుతున్నాయి, లేకపోతే ఇవన్నీ చూశారు కదా అంటే, ఈ చూసిన వాళ్ళల్లో వివిధ రకాల వాళ్ళు వివిధ రకాలైన పాఠాలు నేర్చుకున్నారు దీన్ని. ఒకటి, ఇది తండ్రి ప్రేమ అని ఒకళ్ళు సినిమాలు తీసుకున్నారు. ఇదేమో మా కులానికి సంబంధించిన పరువుని అతను నిలబెట్టాడు అని అతనికి మద్దతుగా ర్యాలీలు తీశారు, మారుతీరావుకి మద్దతుగా. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మామూలు జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళిద్దరి హత్య ఘోరము, వీళ్ళిద్దరి హత్య అంటున్నా సారీ అతన్ని హత్య చేయటము, తద్వారా ఆమెని బతకనీయకుండా చేసే పరిస్థితి తీసుకురావడం అనేది అది ఘోరము అనే విషయాన్ని మానవత్వం ఉన్నవాళ్ళు తప్ప కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు ఎవరు అంగీకరించలేదు కదా. లేకపోతే అతనికి అనుకూలంగా అతనికి మద్దతునిస్తూ అతన్ని శిక్షించకూడదని కోరుతూ ర్యాలీలు ఎందుకు జరిగాయి? ఆ ర్యాలీలకు కొన్ని రాజకీయ పార్టీలు మద్దతులు ఎందుకు పలికాయి? అది కదా ప్రశ్న. తరువాత తండ్రి ప్రేమ పేరు మీద గారాభంగా పెంచాడు, అరిచేతుల్లో పెంచాడు, పూలు పెట్టి పెంచుకున్నాడు, ఇలాంటివన్నీ చెప్పి ఒక హత్యని జస్టిఫై చేయడానికి ప్రయత్నించిన మీడియాని ఏమనాలి? అంచేత అందరూ ఒకే దృక్పథంతో చూశారు అని మనం అనుకోనక్కర్లేదు. మీరు నేను ఈ తీర్పుని ఆహ్వానిస్తున్న సందర్భంలోనే వేరొకళ్ళు ఈ తీర్పు సరైంది కాదు అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళని కూడా నేను చూశాను. యు గో టు మీడియా, సోషల్ మీడియాలో మీరు చూడండి, చాలా హల్చల్ చేస్తున్నారు. అసలు ఇలాంటిది ఘోరము, ఒక తండ్రి ప్రేమ వల్ల జరిగింది, ఒక పరువు కోసం జరిగింది, అసలు ఆడపిల్లలు ఇలా చేయొచ్చునా అని ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తున్నారు. కాబట్టి ఎవరు ఏ గుణపాఠం తీసుకుంటారు, ఎవరు ఏ నేర్చుకుంటారు దీని నుంచి అనేది భిన్న రకాలుగా ఉంటుంది. మనమేం నేర్చుకోవాలి, సమాజం ఏం నేర్చుకోవాలి, చట్టం ఎలా పనిచేయాలి, వాటి గురించి మనం మాట్లాడుకోవడం మంచిది. ఒకటి, చట్టం ఏదైతే ఉందో తన పరిధిలో తను ఏం చేయగలుగుతుందో అది ఈ కేసులో చేసింది. అది చాలా అరుదుగా జరుగుతుంది. 6 ఏళ్ల తర్వాత జరిగినప్పటికీ మనం దాన్ని ఆహ్వానిద్దాం. పాయింట్ నెంబర్ 1. నెంబర్